ముఖ్యంగా ఈరోజు మన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు కూడా కూటమి ప్రభుత్వం చక్కటి పరిపాలన అందిస్తూ ప్రజల్ని సంతృప్తిగా సంతోషంగా జీవింపజేస్తూ మరి అందరి మన్నన పొందుతున్నటువంటి పరిస్థితుల్లో వైకాపా ప్రభుత్వం కానివ్వండి, ముఖ్యంగా తిరుపతి నగరంలో కరుణాకర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు కానివ్వండి, బోర్డు మెంబర్ కానివ్వండి, ఆయన పచ్చి అబద్ధాలు, నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ తిరుపతి నగర అభివృద్ధిని అడ్డుకుంటూ తిరుపతి ప్రాశస్తానికి అడ్డు తగులుతూ ఆయన నిరంతరము ఏదో ఒక కార్యక్రమం చేస్తూ తిరుపతిని అప్రతిష్ట పాలు చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు మరి ఈ రోజున ఏదైతే భూముల్ని ప్రభుత్వం తిరుపతి నగరాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రపంచంలోనే అత్యంత ప్రధానమైనటువంటి ఒక ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దాలని, అదేవిధంగా ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటుంటే మరి దీన్ని అడ్డుకోవడానికి కరుణాకర్ రెడ్డి తిరుపతి పవిత్రతను అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా కరుణాకర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధమని కూటమి ప్రభుత్వం ఈనాడు స్పష్టం చేస్తోంది. వారు అడిగినటువంటి ప్రశ్నలకి మేము మరి ప్రజలకు తెలియాలని, వాళ్ళ అబద్ధాల మాటలతో ఏ విధంగా అయితే వారు గద్దెనెక్కారో దానికి స్వస్తి పలకాలని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం, కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈరోజు కంకణం కట్టుకున్నారు. దానిలో భాగంగానే మరి భూముల విషయంలో ఈరోజు ఏదైతే ఓబ్రాయ్ హోటల్కి భూములు ఇచ్చారో, ఒక 5 స్టార్ హోటల్కి, అదంతా కూడా మరి భూముల కరుణాకర్ రెడ్డి దాని మీద కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఏమని చెప్పారు? ఈరోజు 1000 కోట్ల భూమిని 97 కోట్లకే అమ్మేశారు అని. అమ్మేయడమా? ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమన్నా చేశారా? వెంచర్ ఏమన్నా వేశారా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ అమ్మకమే లేదు, ఇది కేవలం భూమి మార్పిడి. అంటే ఆ రోజుల్లోనే బోర్డు టీటీడీ ఓబరాయ్ సంస్థకి భూములు లీజుకి ఇవ్వడం, మరి 50 నుంచి 90 సంవత్సరాల వరకు కూడా లీజుకి ఇచ్చే ఒక ప్రక్రియను ఆ రోజున వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గాను ఉన్నప్పుడే పేరూరు గ్రామంలో సర్వే నెంబర్ 604లో 604/20లో 20 ఎకరాల టూరిజం భూమిని ఓబ్రాయ్ గ్రూప్కి ముంతాజ్ హోటల్కి లిమిటెడ్కు కేటాయింపు చేయడం జరిగింది. కానీ తరువాత 2025లో వాళ్ళు పెట్టినటువంటి మరి పాలసీ ప్రకారమే ఈరోజు కూటమి కూడా అదే పాలసీని కొనసాగిస్తోంది. దానికి ఉదాహరణే మరి 2024 నవంబర్ నాడు టీటీడీ బోర్డు ఒక రిజల్యూషన్ నెంబర్ 102ని తీసుకొచ్చి ట్రస్ట్ బోర్డు ద్వారా ఓబరాయ్ కేటాయించినటువంటి భూమిని క్యాన్సిల్ చేసి టీటీడీకి బదిలీ చేయాలని డిమాండ్ చేసింది. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం దేవుడి యొక్క భూమిని మరి ఇతర
హోటల్ వాళ్ళకి కేటాయించడం, ఆ శేషాచలం పాదాల దగ్గర ఉన్నటువంటి భూమిని కేటాయించడం, ప్రజలందరూ కూడా భక్తుల సెంటిమెంట్స్కి ఆ రోజున అది భక్తులు రిక్వెస్ట్ చేయడం వలన దాన్ని మరి ఆ విధమైనటువంటి ముంతాజ్ హోటల్కి, ఆ విధమైనటువంటి ఓబరాయ్ హోటల్కి, ఏదైతే శేషాచలం ఉందో దాని పాదాలని ఆ విధంగా లీజ్కి ఇవ్వడం తప్పు అని గమనించి, అదే తర్వాత ఆగస్టు 25న అదే భూమిని GOMS నెంబర్ 21 ద్వారా క్యాబినెట్లో అప్రూవల్ చెంది కూటమి ప్రభుత్వం మరి ల్యాండ్స్కేప్ పేరూర్ అంటే ఏదైతే టీటీడీ భూమిగా ఉండి శేషాచలం పాదాలుగా ఉండేదో ఆ భూమిని క్యాన్సల్ చేస్తూ వారికి మరి పేరూరు గ్రామంలో ఉన్నటువంటి యాప్టా టూరిజం కింద దాదాపు 24.68 ఎకరాల్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. భూమి టీటీడీ దగ్గరే ఉంది, లొకేషన్ మార్చారు అంతే. భూమి మీకు తెలిసే ఉంటుంది, మనందరికీ కూడా తెలిసే ఉంటుంది. తిరుపతి వాస్తవులకి తిరుమల తిరుపతి శేషాచలము కొండ ఉంది, మనము లైటింగ్ అంతా కూడా చూస్తాము. దాని పాదాల చెంత ఉన్నటువంటి టీటీడీ భూమిని వాళ్ళు మరి కేటాయించడం జరిగింది. మనము భక్తుల రిక్వెస్ట్ మేరకు ఆ భూమిని వాపస్ తీసుకొని వారికి ఏదైతే ఆ రోడ్డు ఉందో, జూ పార్క్ రోడ్డు ఉందో, జూ పార్క్ రోడ్డుకి ఉత్తరాన ఉన్నటువంటి టీటీడీ భూమిని టీటీడీకే తీసుకుంటూ, అదేవిధంగా రోడ్డుకి దక్షిణాన ఉన్నటువంటి భాగాన్ని పేరూరు సర్వే నెంబర్లో టూరిజం కింద 24.68 ఎకరాలని వారికి కేటాయించి వారికి మరి అన్ని పర్మిషన్లు కూడా ఇచ్చి అక్కడ మరి ఒక గొప్ప హోటల్ని తీసుకొస్తే టూరిజం కింద కానివ్వండి, అదేవిధంగా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ప్రపంచ దేశాల నుంచి అంతా కూడా వస్తుంటారు కాబట్టి వారికి సౌలభ్యం కలిగే విధంగా కూడా ఈ హోటల్ని నిర్మించాలని ఆదేశించి క్యాబినెట్లో పాస్ చేసి టీటీడీ బోర్డులో ఆమోదించి తరువాత జీవో ఇచ్చి ప్రకటన చేస్తే ఇది భూములు 1000 కోట్లకు అమ్ముకున్నారు, 1000 కోట్ల భూమిని 95 కోట్లకే అమ్ముకున్నారు అని అవాస్తవాలు అబద్ధాలు పలుకుతూ మరి చేస్తున్నటువంటి ఈ అబద్ధపు మాటలు, బూటకపు మాటలు, వైకాపా బూటకపు మాటలు ప్రజలు నమ్మరని, ఇంకనైనా మీరు అబద్ధాలు చెప్పి ఒక్కసారి మీకు ఛాన్స్ ఇచ్చారు, ఒక్కసారి మీరు అబద్ధాలు చెప్పి ఒక్కసారి నాకు ముఖ్యమంత్రి పదవి అంటే ఇచ్చారు, ఒక్కసారి వారికి పరిపాలన ఇచ్చారు. గత 5 సంవత్సరాల్లో కూడా వారి పరిపాలన విధానము, వారి యొక్క నియంత ధోరణి, వారి యొక్క సైకో పరిపాలన, వారి యొక్క రాక్షసత్వం, వారి యొక్క భూ కబ్జాలు అన్నీ కూడా ప్రజలు చవి చూశారు. ఇంకెప్పటికి కూడా వారినైతే ఎన్నుకునే ప్రసక్తే లేదని, వాళ్ళు చేసినటువంటి విధానాలు, వాళ్ళు ఏ ఎలక్షన్ చేసినా వారి యొక్క విధానం ఇప్పటి వరకు మరి గత ఎన్నికల్లో ప్రజలు వాళ్ళ యొక్క మనోభావాన్ని వ్యక్తం చేసినటువంటి వాస్తవం మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ 2 సంవత్సరాల్లో ప్రజల్లో తేడా మనం చూస్తున్నాం. ప్రజలు కూడా తేడాను గమనించి ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు. కాబట్టి గత 5 ఏళ్ళు వైసీపీ చేసింది పచ్చి అబద్ధాల రాజకీయం. వైసీపీ ప్రభుత్వమే 21లో ఓబరాయ్కి భూమి కేటాయించి 4 ఏళ్ళు ప్రాజెక్టు స్తంభింపజేసి ఇన్వెస్టర్ నమ్మకం కోల్పోయింది. ఇన్వెస్టర్లు కూడా నమ్మలేకపోయారు. మరి కూటమి ప్రభుత్వం భక్తుల సెంటిమెంట్స్ గౌరవించి టీటీడీ బోర్డు సూచన మేరకు ల్యాండ్ స్క్వాప్ చేసి ప్రాజెక్టును తిరిగి ట్రాక్లోకి తీసుకొచ్చి వారికి అప్పచెప్పింది భూమిని. ఇది దందా ఎట్లా అవుతుంది? 250 కోట్ల ఇన్వెస్ట్మెంటు, 1500 ఉద్యోగాలు, భక్తులకు ప్రపంచ స్థాయి హోటల్ సౌకర్యం, భూమి టీటీడీ దగ్గరే ఉంది. మనం ఏం అమ్ముకోలేదు, ఎవరికో దారాదత్తం చేయలేదు.
మరి ఇవన్నీ కూడా లొకేషన్ మార్చి మనము భక్తుల యొక్క మనోభావాల్ని, భక్తుల యొక్క సెంటిమెంట్ను కాపాడడం జరిగింది తప్ప వేరే విధమైనటువంటి ఎలాంటి పొరపాటు కానీ దందా కానీ కరుణాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా జరగలేదని నేను ఘంటాపదంగా చెప్పగలను. అతనికి మరి ధైర్యము దమ్ము ఉంటే వచ్చి పాల్గొనాల్సిందిగా కూడా, చర్చల్లో పాల్గొనాల్సిందిగా కూడా నేను ఆయన్ను కోరుతున్నాను. అదేవిధంగా ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి 460 కోట్లు 3,000 కోట్లు అని ఊహాగానాలు చేసి రాజకీయ లాభం కోసం బీభత్సం సృష్టిస్తున్నారు. కానీ హైకోర్టు కూడా పిల్ని డిస్మిస్ చేసింది. హైకోర్టు కూడా వీళ్ళు వేసినటువంటి పిల్ని డిస్మిస్ చేసింది. ఇది డెవలప్మెంట్ కోసం చేసినటువంటి స్మార్ట్ నిర్ణయం. తిరుపతి తిరుమలను ప్రపంచ టూరిజం హబ్ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా మేమంతా కూడా ఈరోజు ప్రజలకు తెలియచేయాలనే ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరికీ కూడా మేము అప్రమత్తం చేస్తున్నాం, అవగాహన కల్పిస్తున్నామని తెలియజేస్తూ, కాబట్టి ఈ ప్రభుత్వం చేసేది వాస్తవాలు, ఈ ప్రభుత్వం చేసేది మన లోకేష్ బాబు గారు ఏదైతే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ యువతకు కల్పించడం జరుగుతుంది అని చెప్పారో దాన్ని అంచెలంచెలుగా చేసి చూపిస్తున్నారు. దాంట్లో భాగమే ఇది కూడా అని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా రహస్యంగా జరిగింది అంటున్నారు. రహస్యంగా జరగలేదు. జీవో క్యాబినెట్లో నిర్ణయం, జీవో టీటీడీ బోర్డులో సమావేశంలో ఆమోదం తర్వాతనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, పద్ధతి ప్రకారం అని కూడా తెలియజేస్తూ, రహస్యంగా జరగడానికి ఇది వైకాపా పాలన కాదని, ఇది కూటమి ప్రభుత్వమని, అనుభవం లేని సంస్థలకు భూములు ఇచ్చారనడం అవాస్తవమని తెలియజేస్తూ, ఓబరాయ్ గ్రూప్ అంటేనే ఒక చైన్ ఆఫ్ హోటల్ రంగంలో దశాబ్దాల అనుభవం ఉంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థ వారిని అనుభవం లేని రియల్ ఎస్టేట్ సంస్థ అనడం భూవన అవగాహన రాహిత్యానికి పరాకాష్ఠని కూడా హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నేతృత్వంలో తిరుపతిని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా మార్చడమే కూటమి లక్ష్యం, చంద్రబాబు గారి లక్ష్యం. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా నిలపడమే మా ధ్యేయమని తెలియజేస్తూ, కాబట్టి మీరు ఏదైతే అబద్ధాలు చెప్తున్నారో, ఏదైతే కూటమి ప్రభుత్వం మీ పాలనను పోలి లేదనో, మీరు ఫ్రస్ట్రేషన్లో ఆ రోజున మీరు అహంకారంతో పరిపాలన గావించారు, ఈ రోజున ఫ్రస్ట్రేషన్లో ఏవేవో మాట్లాడుతున్నారు. మీరు నోరు దగ్గర పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ప్రజల మధ్యకు రావాలని మిమ్మల్ని కోరుతున్నాను. ధన్యవాదాలు.